మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చివరి వరకు, అధ్యాయం చివరి వరకు మనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ పేతురు భక్తుడు ఆయన సంఘమునకు ఆ యొక్క పత్రికను రాస్తూ చెప్తూ వస్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అనే మాట చెప్తూ వస్తున్నాడు. 21వ వచనంలో 2వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట కనబడుతుంది. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అనే మాట. మీ మాదిరి ఎవరు అయి ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభు వారు అయి ఉండాలి. ఎందుకంటే ఆయన తన అడుగు జాడలలో మనం నడుచుకోవాలని మన కొరకు మాదిరి ఉంచి వెళ్ళాడంట. యేసయ్య ఏం చేశాడు? ఒక మాదిరిని ఉంచి వెళ్తూ వచ్చాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మాదిరిగా ఎవరిని ఉంచుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభుని ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఉంచుకోవాలి. ఆయనను మాదిరిగా అంటే ఆయన వలె నేను ఉండాలి, ఆయన వలె నేను బ్రతకాలి, ఆయన వలె నేను జీవించాలి అని ఒక ఆశను కలిగి ఉండాలి. చాలామంది ఈ విషయంలో చాలా తప్పిపోయేవారు ఉంటారు. మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువుని పెట్టుకోరు. మాదిరిగా ఎవరిని పెట్టుకోరు? యేసుక్రీస్తు ప్రభువుని పెట్టుకోరు. కొంతమంది పాస్టర్ గారిని మాదిరిగా పెట్టుకుంటారు. పాస్టర్ గారిలా ఉండాలి, లేకపోతే పాస్టర్ గారిలా ఉండాలనుకుంటారు. కొంతమంది ఏమో పెద్దలను పెట్టుకుంటారు, పెద్దల్లాగా ఉండాలి. లేకపోతే కొంతమంది విశ్వాసులను మాదిరిగా పెట్టుకుంటారు. ఎప్పుడైతే మనిషిని మాదిరిగా పెట్టుకున్నారో వారు దారి తప్పేవారుగా ఉంటారు. ఎప్పుడైతే మనుషులు మాదిరిగా పెట్టుకుంటారో మనుషుల్లో ఏవో లోపాలు ఉంటాయి. పాస్టర్ గారిలో ఏదో లోపం ఉంటుంది, పెద్దల్లో ఏదో లోపం ఉంటుంది, లేకపోతే విశ్వాసుల్లో ఏదో లోపం ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటారంటే పాస్టర్ గారే చేస్తే నేనెందుకు చేయకూడదు, పాస్టర్ గారే అలాగుంటే నేనెందుకు ఉండకూడదు, ఈ రీతిగా తప్పిపోయేవారు ఉంటారు. పాస్టర్ గారిని మాదిరిగా పెట్టుకోమని దేవుని వాక్యం ఎక్కడా చెప్పట్లేదు. విశ్వాసులను లేకపోతే పెద్దలను ఎవరన్నా మాదిరిగా పెట్టుకోమని చెప్పట్లేదు వాక్యము. కానీ ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంట? యేసు క్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన మాదిరి నుంచి వెళ్ళాడంట. ఆయన ఎందుకంటే తన అడుగు జాడలందు మనం కూడా నడుచుకోవాలని ఆయన ఒక మాదిరి, ఒక దారి ఏర్పరచాడంట. ఇగో ఇలా మీరు నడవాలి, ఇలా మీరు నడవండి, నా వలే మీరు ఉండాలి అని చెప్పి ఒక మాదిరి చూపించి వెళ్ళాడంటే యేసయ్య. కాబట్టి మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువును అనుసరించే వారంగా యేసుక్రీస్తు ప్రభువులో జీవించడానికి మనము ప్రయత్నిస్తూ రావాలి. చాలామంది ముఖ్యంగా యవనస్తులు ఏం చేస్తారంటే కొంతమందిని అనుకరిస్తూ ఉంటారు, వారిలా ఉండాలని. కొంతమంది సినిమా హీరోలను, లేకపోతే ఆ క్రికెట్ స్టార్లను, లేకపోతే ఫుట్బాల్ స్టార్లను, ఎవరో ఒకరిని కొంతమందిని అనుసరించే వాళ్ళగా ఉంటారు. ఎలా ఉంటారంటే ఇప్పుడు ఏదైనా సినిమా హీరో అనుకోండి, వారిలా డ్రెస్ చేసుకోవడం, వారిలా మాట్లాడడం, వారిలా ప్రవర్తించడం, అలాగా వారిని అనుకరిస్తూ ఉంటారు. ఆ హెయిర్ స్టైలు, ఆ డ్రెస్సింగ్ స్టైలు, లేక ఈ యొక్క పద్ధతులన్నీ కూడా ఎలా మార్చుకుంటారంటే వారిలాగా ఎవరినో పెట్టుకుంటారు. ఎవరినో సినిమా హీరోనో, క్రికెట్ హీరోనో, లేకపోతే ఎవరినో కూడా పెట్టుకుంటే వారిలాగా అనుసరిస్తూ ఉంటారు. వారిలా మాట్లాడాలని వారిలాగా ప్రయత్నిస్తూ ఉంటారు.
వారిలాగా ప్రయత్నం. కానీ మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకుంటే మన జీవితాలు మేలు పొందేవి ఉంటాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలా, ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా అనుకరిస్తున్నాం లేకపోతే ఎవరినైనా అనుసరిస్తున్నాం అనుకో, మొదట్లోనే అన్నీ కూడా వారిలా రావు. మనకి మొదట్లోనే అన్ని విషయాలు వారిలాగా మనము చేయలేం. యేసుక్రీస్తు ప్రభువును అనుసరించినప్పుడు కూడా అన్నీ యేసు ప్రభువులా ముందే చేసేయలేం. కానీ ఆయనను అనుసరించే కొలది, ఆయన ఎలా ఉన్నాడో చూసి అలా ప్రవర్తిస్తూ వచ్చే కొలది ఉండే కొలది నువ్వు యేసుక్రీస్తు ప్రభువులా మారుతావంట. ఎప్పుడైతే ఆయన మాదిరిగా పెట్టుకుని ఆయన వెంబడించిన ఆశ కలిగి వెంబడిస్తూ వస్తావో, ఎప్పుడైతే ఆయన అనుసరించి ప్రవర్తిస్తూ వస్తావో ఆయనలా మారుతూ రావచ్చు. ఒకవేళ నువ్వు ఇంకా ఆయనలా ఉండలేకపోవచ్చు, కానీ విడిచిపెట్టద్దు. ఆయన అనుసరించు, ఆయనలా మాట్లాడడం, ఆయనలా ప్రార్థించడం, ఆయనలా చెయ్యాలి, ఆయనలా నేను ఉండాలి అని చెప్పి కనుక ఆయన అనుసరిస్తూ జీవిస్తే ఉండే కొద్ది మెల్లమెల్లగా ఒక దినాన ఆయన రూపంలోకి నువ్వు మార్చబడతావు. కానీ చాలామంది ఏంటంటే నేను ఆయనలా ఉండలేకపోతున్నానని తొందరపడొద్దు. వెంబడించు, ఆయన అలాగే వెంబడించు ఓర్పుతో ఒకానొక దినాన ఆయనలా నువ్వు మారుతా, ఆయనలా నువ్వు మాట్లాడతా, ఆయనలా ప్రార్థిస్తా, ఆయనలా బోధిస్తా, ఆయనలా నీ మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని మీద ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆయనలా మార్చే పనిలో ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన అనుసరించాలని ఒక ఆశ కలిగి ఆయన వెంబడిస్తావో, ఆయనలా నేను జీవించాలని ఒక ఆశ కలిగి వెంబడిస్తావో, ఆయన రూపంలోనికి నువ్వు ఖచ్చితంగా మార్చబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ రీతిగా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రూపంలో నేను మార్చేవాడు ఉంటాడు. కాబట్టి మన మాదిరి ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు. ఎవరిని అనుసరించొద్దు. పాస్టర్ గారినో పెద్దలనో లేకపోతే ఫలానా పెద్ద దైవ సేవకునో ఎవరిని కూడా అనుసరించొద్దు. ఎందుకంటే అందరిలో కూడా ఏవో లోపాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది. పర్ఫెక్ట్ మ్యాన్ ఎవడో లేడు, పరిపూర్ణుడైన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి మనుషుల్ని ఎవరిని అనుసరించొద్దు. యేసుక్రీస్తు ప్రభువు నేను ఎలా పెట్టుకోవాలా? మాదిరిగా పెట్టుకోవాలా, ఆయనే మాదిరిగా పెట్టుకోవాలా, ఆయనలా ఉండాలని. సరే, ఆయన గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. చూడండి 22వ వచనంలో, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అంటున్నాడు. ఆయన ఏం చేయలేదంట? పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదంట. ఆయన పాపం చేయలేదు అంటే నువ్వు నేను యేసుక్రీస్తును మాదిరి పెట్టుకుంటే ఏం చేయాలి? పాపమును చేయకూడదు. యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకుంటే యేసుక్రీస్తు వల్లే నువ్వు నేను బ్రతకాలంటే ఏం చేయాలి? ముందుగా పాపము చేయకూడదు. ఆయన పాపం చేయలేదంట. ఆయన పాపం చేయలేదు. అందుకనే ఒక చోట అంటాడు ఆయన, చూడండి ఆ మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఇక్కడ అంటున్నాడు ప్రభువారు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు ఎవరు చెప్పలేకపోయారు ఈ మాట ఇంతవరకు కూడా. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అనే మాట ఏ వ్యక్తి కూడా ఇంతవరకు చెప్పలేకపోయాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో పాపం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏముంది? ఏదో ఒక పాపం ఉంది. కానీ యేసు ప్రభు వారు మాత్రం చెప్పారంట, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును. ఎవడన్నా స్థాపించగలడా? ఎవడన్నా నిరూపించగలడా నాలో పాపం ఉందని? ప్రభువు వారే ధైర్యంగా చెప్పగలిగారు. ఇంకెవరు చెప్పలేరు. నరమానవుడు ఎవడు చెప్పలేకపోయాడు ఆ మాటను. ఆయన పాపము చెయ్యలేదంట. ఆయన ఏం చేయలేదు? పాపం చేయలేదు. అలాగే నువ్వు నేను కూడా ఏం చేయాలి? పాపము చేయకూడదు. పాపమును విడిచి పారిపోవాలంట. పాపము ఉందంటే అక్కడ నుంచి మనం దూరంగా పారిపోవాలి. యేసయ్యను వెంబడించవలసిన వారిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పాపాన్ని విడిచి పారిపోవాలి. పాపం ఉందంటే, అక్కడ పాపం జరుగుతుందంటే ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళకూడదు. అటువైపు నీ తల కూడా తిప్పకూడదు. నీ కన్నులు అటువైపు వెళ్ళనివ్వకూడదు. అసలు ఆ ఆలోచనే కూడా నువ్వు కలిగి ఉండకూడదు. పాపము చేయలేదంట ఆయన. కాబట్టి నువ్వు నేను కూడా ఏం చేయకూడదు? పాపమును విడిచి పారిపోవాలి. ఒక మాట చూసుకుందాం యోబు గ్రంథంలో. రండి, యోబు గ్రంథము 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 14వ వచనం. యోబు 11వ అధ్యాయం 14వ వచనం. పాపము నీ చేతుల
పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీవు దానిని విడిచిన యెడల నీ గుడారములలో నుండి నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల. ఇక్కడ అంటున్నాడు యోబు భక్తుడిని, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన యెడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల. 17వ వచనం చదవండి. నిశ్చయముగా నిర్దోషివై 17వ వచనము, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నీవు పాపం నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిపెడితే, నీ గుడారం నుండి దుర్మార్గతను నీకు కొట్టివేస్తే గనక ఏమవుతుందంట, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. అంటే మధ్యాహ్న కాల వెలుగు కంటే ఎక్కువైన ప్రకాశము నీ యొక్క జీవితము, నీ యొక్క బ్రతుకు ఎంతగానో ప్రకాశిస్తుందంట. ఎంతో వెలుగు, చీకటి అనేది ఉండదు అక్కడ. చీకటి అక్కడ ఉండదు. చీకటి కమ్మినను అది ఎలా ఉంటుంది అంటే అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది. అంటే వెలుగే ఉండదు కానీ నీ ఇంట్లో చీకటి ఉండదు. వెలుగంటే ఆశీర్వాదం, వెలుగంటే దీవెన, వెలుగంటే సమృద్ధి, వెలుగంటే సమస్తము జీవముతో నిండి ఉంటుంది నీ బ్రతుకు, నీ యొక్క ఇల్లు, నీ యొక్క గృహము అంత జీవంతో నిండి. చీకటి ఉండదంట, శాపం ఉండదంట, కన్నీరు ఉండదంట, దుఃఖం ఉండదంట, శోధనలు ఉండవంట, బాధలు ఉండవంట. ఎప్పుడు పాపము నీ చేతిలో చూచి దానిని విడిచిపెడితే, పాపాన్ని విడిచిపెట్టే నీకు బహు ఆశీర్వాదము. పాపాన్ని విడిచిపెట్టేస్తే, నీ గుడారంలో దుర్మార్గతను తీసేస్తే కనుక నీ బ్రతుకు వెలిగిపోతుంది. అందరికీ వెలుగు వచ్చేది అంటే నీ వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరూ అబ్బా వాళ్ళు ఎంత ఆశ్రయించబడ్డారు, ఎంత దీవించబడ్డా, ఎంతగా దేవుడు వారిని ఆశ్రయించాడని అందరూ నీ గురించి చెప్పుకుంటారంట. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. చీకటి కూడా నీకు కాంతిగానే ఉంటుందంట. అంటే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వేం కంగారు పడిపో, ఎందుకంటే నీ దగ్గర అన్నీ కూడా ఉంటాయి. సమస్తం సమృద్ధి ఉంటుంది, అంత దీవెనే, అంత ఆశీర్వాదమే నీ యొక్క ఇంట్లో కలిగి ఉంటా. కాబట్టి ఏం చేయాలి? మొదటిగా పాపం విడిచిపెట్టాలి. యేసయ్య ఏం చేయలేదంట? పాపము చేయలేదు. ఆయన మాదిరిగా పెట్టుకున్న నీవు నేనేం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టే. ఒకవేళ పాపం ఉందనుకో, దాన్ని ఇప్పుడే విడిచిపెట్టే. ప్రభా నేను ఇప్పుడే విడిచిపెట్టేస్తాను, నన్ను క్షమించిన ఆయన, ఇక నేను మరలా దాని జోలికి వెళ్ళను, ఇక మరలా నన్ను దాని జోలికి నేను వెళ్ళను. ప్రభు క్షమిస్తాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు అన్నాడు. తర్వాత చూడండి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలే. ఆయన నోటను ఏ కపటం కనబడలేదంట. ఆయన నోటను ఏ కపటం కూడా కనబడలే. ఆయన నోటి నుండి ఎప్పుడు కూడా దయగల మాటలే వచ్చాయంట. ఎప్పుడు కూడా ఏంటిది? దయగలిగిన మాటలు, చాలి కలిగిన మాటలు, కృప కలిగిన మాటలు ఆయన నోటి నుండి వచ్చాయి. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన నోట ఎప్పుడు కపటంగా మాటలు లేవు. ముందు ఒక మాట, వెనకాల ఒక మాట ఉండలేదు ఆయన దాంట్లో. ఎప్పుడు ఎలాగంటే ముందు ఏం మాట్లాడాడు, వెనక అదే మాట్లాడాడు. అంతేగాని అందరి ముందు ఒకలాగా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకోలాగా మాటలు లేవు ఆయన దగ్గర. కపటం లేదంట. ఇంకా ఆయన నోట ఏ కపటమును కనబడలా. నీ నోట్లో కూడా ఏ కపటం కూడా ఏమి ఉండకూడదు, కనబడకూడదు. మన మాటల్లో కూడా కపటం ఉండకూడదు. మన మాటలో అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఉండకూడదు. ఇక అవునన్నావా అవునంతే, కాదన్నావా కాదంతే. అంతేగాని అవునని కాదన్నట్లుగా, కాదని అవునన్నట్టుగా ఇటువంటి మాటలొద్దు. మన జీవితాల్లో వాటికి అవకాశం ఉండకూడదు. రండి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మీ మాటలు ఇప్పుడు కూడా కృపాసహితంగా ఉండాలి, రుచి కలిగినవిగా ఉండాలి. కొంతమంది మాటలు చేదు మాటలు, కొంతమంది మాటలు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. ఆ మాటలు వింటే బాధ వచ్చేస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరంట. ఎటువంటి మాటలు? కత్తిపోటు అంటే మాటలు మాట్లాడితే చాలు, ఇంకా కత్తిచ్చుకుని పొడవసలా. ఆ మాటలు వింటే చాలు పొడుచుకున్నట్టే ఉంటాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు
కలరు అలా ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలంట, ఎప్పుడు రుచిగలగా ఉండాలి, చేదుగా కాదు, ఇతరికి దుఃఖం కలిగించేగా, బాధ కలిగించేది కాదు. మన మాటలు రుచిగలవుగాను కృపాసహితంగా ఉండాలంట. అంటే దయగలిగిన మాటలు ఉండాలి. మన మాటలు దయగలిగినవిగా, ఆదరించేవిగా, ఓదార్చేవారిగా, ఇతరులను బలపరిచేవిగా ఉండాలి. ఆ రీతిగా మనం ఏం చేయాలా, నేర్చుకుంటూ రావాలి. ఆ రీతిగా మనము నేర్చుకుంటూ రావాలా. ఆ రీతిగా మనము మన సంభాషణను మార్చుకుని రావాలా. ఎప్పుడు కూడా ఏదో ఎవరినో ఎత్తు పొడుస్తూ, ఎవరినో దుఃఖపరుస్తూ, ఎవరినో బాధపరుస్తూ ఆ మాటలు మనము మానేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంట, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఏ కపటం కనబడలా. నీ నోట్లో నా నోట్లో కూడా కపటము ఉండడానికి వీల్లేదు. కపటం మన నోట్లో ఉండడానికి వీల్లేదు. ఆ రీతిగా మనము నేర్చుకుంటూ రావాలి. తర్వాత 23వ వచనము, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ అంటున్నాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట చెప్తున్నా. ఆయన శ్రమ పెట్టబడ్డాడంట, ఆయన దూషింపబడ్డాడంట, కానీ బదులు దూషింపలేదంట. శ్రమ పెట్టబడ్డాడంట కానీ బదులు బెదిరించలేదు వారిని, కానీ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాం. మనం కూడా ఈ యొక్క విధానం నేర్చుకోవాలి. ఆయన మాదిరిగా పెట్టుకోవాలి. మనం దూషింపబడి దూషించలేదు. మనం కూడా ఎవరైనా మనల్ని దూషిస్తే మౌనంగా వహించాలి. దూషించలేదంట, మౌనం వహించాడు యేసయ్య. మౌనంగా అన్నిటినీ భరిస్తూ వచ్చాడు యేసయ్య. మౌనం వహించాడు. ఎక్కడ కూడా ఆయన దూషించిన వారిని మరలా తిరిగి దూషించినట్టు కానీ, లేకపోతే తను శ్రమ పెట్టిన వారిని ఏం బెదిరించినట్టు కానీ ఎక్కడ కనపడలా. దేవునికే తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఏం చేశాడు, దేవునికే తను తాను మనం కూడా దేవునికి అప్పగించుకుంటూ రావాలా. ఎవరైనా దూషిస్తున్నారా, మనల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారా, మనకి ఎవరైనా విరోధంగా ఉన్నారా, వారిని బట్టి దేవునికి అప్పగించాలి. ప్రభువా ఇదిగో తండ్రి, నేను ప్రతీకారం తీర్చుకోవట్లా, నేను వారికి విరోధంగా మాట్లాడట్లా, కానీ నీకు అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో అంటూ దేవునికి మనం ఏం చేయాలా, అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు అప్పగించుకుంటూ వచ్చారంట. చూడండి, మత్తయి సువార్త 27 వచ్చాము. మత్తయి సువార్త 27 వచ్చాము. 42వ వచనం చూసుకుంటే, మత్తయి 27:42, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయన ఏం చేశారంట, అపహరించారంట, దూషించారంట. ఏమని, వీడు ఇతరులను రక్షించాను, తన్ను తానే రక్షించుకోలేడు. ఇప్పుడు సిలువ మీద నుండి దిగు వస్తే వాడిని ఏం చేస్తాం, మేము నమ్ముదము. సిలువ మీద నుంచి దిగు వస్తే నమ్ముదము. వాడు దేవుని కుమారుడు కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన వాడిని తప్పించును అని చెప్పి వారు అనుకున్నారు. దూషిస్తూ వచ్చారంట యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఇప్పుడు నిజంగా దేవుని కుమారుడు అయితే, ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు రక్షించుకోగలిగితే సిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు మేము ఏం చేస్తాం, నిన్ను నమ్ముతాము అని చెప్పారు. ప్రభువు దిగలేరా? ప్రభువు ఒకవేళ సిలువ నుంచి దిగాలనుకుంటే కనుక క్షణాల్లో ఆయన దిగుతారు. ఆయన దిగిపోగలడు. ఎందుకంటే ఆయనకు సర్వాధికారం ఉంది. సిలువ మీద నుంచి దిగిరా అంటే వెంటనే ఆ మేకలు ఊరికనే ఊడిపోతాయి. చక్కగా దిగొస్తాడు ఆయన. ఒకవేళ అలాగే దిగొచ్చి ఉంటే కనుక అక్కడ ఉన్న వారందరూ అప్పటికప్పుడు గుండాకి చచ్చిపోదురు. ఎందుకంటే సిలువ మీద నుంచి దిగిరావడం అంటే కష్టం. అది చాలా భయంకరమైన పరిస్థితి. అది కానీ చూసుంటే వారు ఎక్కడికక్కడ చనిపోదురేమో. ఆయన సిలువ మీద నుండి దిగి రమ్మంటే ఆయన మౌనం వహించాడు. చేయలేక కాదు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు, సిలువ మీద అన్నిటినీ ఓర్చుకుంటూ వచ్చాడు, భరించాడు, మౌనంగా భరించాడు. బదులు కూడా చెప్పలేదంట వారికి. దిగిరమ్మంటే ఆయన శక్తి లేక కాదు దిగలేదు,
శక్తి కలిగి ఉండి కూడా ఆయన ఏం చేసుకున్నాడు? ఓర్చుకుంటూ వచ్చాడు. ఒకవేళ నీకు నాకు ఎవరైనా దూషించారు, లేకపోతే నిన్ను ఎవరైనా నిందించారనుకో, వెంటనే వారు ఒకటంటే నువ్వు 10 అనేయడం కాదు. అది కాదు క్రైస్తవ బిడ్డల లక్షణం. దేవుని పిల్లలంగా నువ్వు నేను యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకోవాలి. నిన్ను ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు బదులు ఒక్క మాట కూడా పలకూడదు. మాదిరిగా పెట్టుకో. యేసయ్యను మాదిరిగా పెట్టుకోవాలి. యేసయ్యను మాదిరిగా పెట్టుకోవాలి. ఒక్క మాట కూడా పలకూడదు. బదులు దూషించకూడదంట. ఆయన నాకు తెలివి లేదంటే నేను అనలేనా, నాకు రావా మాటలు అనొద్దు. యేసయ్యకు రాక అక్కడ మౌనంగా ఉంది. యేసయ్య చెయ్యలేక మౌనంగా ఉంది. చెయ్యగలడు కానీ చెయ్యలేదు. ఎందుకంటే నీ కోసం నా కోసం వచ్చుకున్నాడు. అలాగే నువ్వు నేను ప్రభువు కోసం వచ్చుకుందా. నిన్నెవరు దూషించినా, నిన్నెవరు నిందించినా, నిన్నెవరు అవమానపరిచినా ప్రభువు నిమిత్తమై ఓపిక పట్టుకో. ప్రభువు నీకు తగిన ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఓపిక పడితే ప్రభువు ఇస్తాడంట. ప్రభు ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉంటాడు. చూడండి, ఒక మాట చూసుకుందా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. వింటిరి జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్న. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. సహించిన వాడు ఎవడంట? ధన్యుడు. ధన్యులు. సహించిన వారు ధన్యులు. నువ్వు గనక సహించుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. సహించుకుంటే నువ్వు దీవించబడతా. సహించుకుంటే నువ్వు ఆశ్రయించబడతా. ఎవడన్నా నేను దూషించినా, నిందించిన, అవమానపరిచినా ఓపికతో భరిస్తే నువ్వు దీవించబడతా. లేదు నేను కూడా ఇంకో 10 మాటలు వాళ్ళకంటే నాకు బాగా ఎక్కువచ్చు అని నువ్వు కూడా కలబడిపోయి వాళ్ళ మీద ఎట్టేసుకుంటే, వాళ్ళకంటే ఎక్కువ నువ్వు దూషిస్తూ ఉంటే నీకే ప్రతిఫలము దేవుని వలన కలదు. సహించిన వాడు ఏమవుతాడంట? ధన్యుడు అంట. ఇంకో మాట కూడా చూసుకుందా. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. 12వ వచనం. 12వ వచనం చదవండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహిస్తే గనక ఆయనతో కూడా ఏమవుతామంట? ఏలుతాం. సహించేవాడు, ఓర్పు కలిగి ఉన్నవాడు, ఓపిక పట్టుకున్నవాడు ఆయనతో పాటు ఏం చేస్తాడంట? ఏళ్తాడు. సహించేవాడు ఏళ్తాడు. భరించేవాడు, ఓపికతో భరించేవాడు ఏళ్తాడు. సహించకుండా నాకంత సహనం లేదండి, నాకంత ఓపిక లేదండి, అయితే యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు ఏలవండి. నీకు సహనం లేకపోతే నువ్వు ప్రభుతో పాటు ఏలవు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఏలే వారంగా ఉంటా, పరిపాలించే వారంగా ఉంటా, అధికారం కలిగిన వారంగా ఉంటా. సహించుకోవడం మనము నేర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు మన మాదిరి అయినప్పుడు మనం ఏం చేయాలంట? సహించే వారంగా ఉండాలి. సహించే వారంగా ఉండాలి. తర్వాత 24వ వచనం చూసుకుంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి ఆయన మన పాపములన్నిటిని ఆ మాన మీద మోసుకుంటూ వెళ్ళాడంట. ఆయన పొందిన గాయముల వల్ల నీకు నాకు స్వస్థత. ఆయన గాయముల వల్లే నీకు నాకు స్వస్థత. ఆయన గాయముల వల్లే నీకు నాకు విడుదల. ఆయన గాయముల వల్లే నీకు నాకు విమోచన కలిగింది. నీ యొక్క నా యొక్క పాపములన్నిటినీ కూడా ఆయన భరిస్తూ వచ్చాడు. ఎందుకంటే మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. అంటే ఈ యొక్క పాత స్వభావానికి చచ్చిపోవాలంట. కొత్త వారంగా నూతన స్వభావం కలిగిన వారమై, యేసయ్య స్వభావం కలిగిన వారమై నీవు నేను బ్రతకాలి. అందుకోసమే ఆయన ఏమయ్యాడు? నీ కొరకు నా కొరకు సిలువలో మరణిస్తూ వచ్చాడు. నీ కొరకు నా కొరకు సిలువలో మరణిస్తూ వచ్చాడు. నీ క్రైస్తవుడు అని చెప్పుకొని పాపం విషయమై ఇంకా చనిపోకుండా, నీతి విషయమై ఇంకా బ్రతికి లేకుండా ఉంటే కనుక నువ్వు క్రైస్తవుడు అయ్యుంటే కూడా వ్యర్థమే. పాప విషయమై చనిపోయిన బ్రతుకుందా నీకు? యేసయ్య ఆ సిలువలో మరణించింది. నువ్వు నేను పాప విషయమై చచ్చిపోవాలి. యేసు క్రీస్తు కొరకు, దేవుని కొరకు మనం ఏం చేయాలా? బ్రతకే వారంగా ఉండాలా. పరిశుద్ధత కలిగిన జీవితం మనలో ఉండాలా. పరిశుద్ధత, ఆ యొక్క నీతి, యథార్థత కలిగిన జీవితం నీవు నేను కలిగి ఉండాలి. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఏమయ్యారంట? సిలువలో వేలాడుతూ వచ్చాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు వేలాడుతూ వచ్చింది. నీవు నేను జయకరమైన జీవితం, ఆ యొక్క పాపమును జయించే జీవితం నీవు నేను కలిగి ఉండాలని ప్రభువు
ఆయన మరణిస్తూ వచ్చాడు. తర్వాత 25వ వచనంలో అంటాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు. ఒకవేళ గొర్రె వలె దారి తప్పిపోయావేమో, యేసయ్యను విడిచిపెట్టి దారి తప్పి వెళ్ళిపోయావేమో, కానీ ఇప్పుడు ఆయన వైపు మరలా తిరుగు, ఆయన వైపు మరలా తిరుగు. అవకాశం ఉంది, ఇంకా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు, నువ్వు ఇంకా జీవిస్తున్నావు కాబట్టి నీకు ఇంకా అవకాశం ఉంది. యేసయ్య వైపు మరలా తిరిగి వచ్చే అవకాశము, ఆయన వైపుకు తిరిగి మరలా పశ్చాత్తాపడి ఆయన యొద్దకు వచ్చే అవకాశం ఇంకా నీ కొరకు మిగిలి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిపోయిందేమో జరిగిపోయింది, ఇప్పుడైనా మరలా ఏం చేయ, ఆయన వైపు తిరిగి. గొర్రెల వల్లే తప్పిపోయారు, చాలామంది తప్పిపోయారు, చాలామంది అనేక విషయంలో తప్పిపోతూ వచ్చాం. అందరిలో ఏవో పొరపాట్లు ఉన్నాయి, పొరపాటు లేనివాడు ఎవడో లేడు. వెళ్ళిపోతూ వచ్చారు, దారి తప్పిపోతూ వచ్చారు. అయితే మరలా ఇప్పుడు ఏం చేయాలా, మీ ఆత్మల కాపరియు రక్షకుడు అయిన ఆయన వైపు మీరు మరలా తిరగండి. ఇప్పుడు పశ్చాత్తాపండి, ప్రభా నిజమే ఆ విషయంలో తప్పిపోయా, దూషించే విషయంలో ఎదురు దూషించేశాను ప్రభా, నీకులాగా పాపం చేయకుండా నేను లేను ప్రభా, పాపం చేయకుండా లేను. అంతేకాదు నా నోట్లో అనేకమైన కపటములు కనపడ్డాయి, దూషిస్తూ వచ్చాను అనేకులను, బదులు దూషించకుండా ఉండలేకపోయాను ప్రభా, బదులు దూషించాను, అనేకమైన విషయాల్లో నేను తప్పిపోతూ వచ్చాను ప్రభా, నన్ను క్షమించు, నీ వైపు మరలా నేను తిరుగుతున్నా, ఈ సమయంలో నన్ను క్షమించని ప్రభువుని వేడుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా మనకు ఆయన తన కృపను విస్తరింపజేస్తూ ఉంటారు. రండి, తల వంచండి, కళ్ళు మూసుకోనండి. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.